ప్రభుత్వ పథకాలు ప్రజలందరికీ పారదర్శకంగా అందేలా మరియు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని గౌరవ నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి అన్నారు. ఈ రోజు స్థానిక సాయిబాబా ఫంక్షన్ హాల్ వేదికగా నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని అన్ని శాఖల ప్రభుత్వ ఉన్నతాధికారులు, మున్సిపల్ వైస్ చైర్మన్లు దారం శంకర్, కౌన్సిలర్లు మహేష్ చౌహాన్ రాజ్, షారుఖ్ ఖాన్, వివేకానంద, లక్ష్మణ్, గోపాల్ రెడ్డి, సుబ్బూరు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఇతర ప్రజాప్రతినిధులు మరియు సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు. గతంలో కనీసం వడ్డీ మాఫ్ చేయలేని పరిస్థితి. ఎలక్షన్ బై ఎలక్షన్ వస్తే అక్కడ మాత్రం వడ్డీ మాఫ్ చేయాలి, అక్కడ మాత్రం సంక్షేమ పథకాలు అమలు చేయాలి. వేరే దగ్గర ఎక్కడ సంక్షేమ పథకాలు అమలు చేసిన దాఖలాలు లేవు అన్నారు. దళితులకే ముఖ్యమంత్రి అన్నారు, 3 ఎకరాల భూమి అన్నారు, ఇంటింటికి ఉద్యోగం అన్నారు. మరి ఇవన్నీ చేశారు. మరి ఎక్కడ చేశారు? ఎక్కడ చేసిన ఇంటింటికి ఉద్యోగం ఇచ్చిందా? 3 ఎకరాల భూమి ఇచ్చిందా? మన నమ్మకం 2 ఎకరాల ఉన్నోళ్ళకు 1 ఎకరం ఇస్తాం, 1 ఎకరం ఉన్నోళ్ళకు 2 ఎకరాలు ఇస్తాం, 3 ఎకరాలు భర్తీ చేస్తామన్నారు. ఇందిరా గాంధీ ఇచ్చిన భూమి ఉంచుకోకపోతే చాలు. శ్మశాన వాటికల పేరు మీద, కంపెనీ గారి పేరు మీద, పల్లె ప్రకృతి వనాల పేరు మీద, క్రీడా ప్రాంతాల పేరు మీద దౌర్జన్యంగా అసలు చట్టంను ఫాలో కాకుండా బలవంతంగా పోలీసులను పెట్టి అవన్నీ ఉంచుకొని అసైన్మెంట్స్ ఉంచుకొని ఇవన్నీ కట్టడం జరిగింది. కానీ ఇందిరా గాంధీ గారి ప్రభుత్వం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో ఎవరైతే భూమి కుటుంబాలు బతుకుతా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనము పట్టాలు ఇవ్వడం జరిగింది, బ్యాంకు ద్వారా రుణాలు ఇవ్వడం జరిగింది. ఇందిరా ప్రభుత్వం బోర్డు వేసి కరెంట్ ఇచ్చి వాళ్ళందరికీ బ్యాంకు ద్వారా ఓడించి వ్యవసాయం చేసుకున్న విధంగా జీవనాధారం లభించే విధంగా కృషి చేసిన ప్రభుత్వం అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మరి ఎస్సీ కార్పొరేషన్ మొదలు నిర్వీర్యం, ఎస్టీ కార్పొరేషన్ నిర్వీర్యం, బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం. ఏ కార్పొరేషన్ లో ₹1 లేదు. అవన్నీ చేసి మన ఎలక్షన్ ముందర దళిత బంధువులు తీసుకోవచ్చు. ఆ దళిత బంధువులు 10 మందికి ఇస్తే 100 మందికి స్టార్ట్ చేయాలి చేసి వాళ్ళందరికీ కూడా ఎవరికి రాలేదు ఎలక్షన్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు జరుగుతారని మీరు అందరూ చూస్తా ఉన్నారు. మీకు తెలుసు, ఉద్యోగస్తులు రిటైర్మెంట్ కాగానే వారికి బెనిఫిట్స్ ఉంటాయి. ఆ బెనిఫిట్స్ అని ఇవ్వాలి. ఆ బెనిఫిట్స్ అని ఇవ్వాలని చెప్తే ఇవ్వాల్సి వస్తుందని తప్పించుకొని 58 సంవత్సరాల రిటైర్మెంట్ ఏజ్ ఉంటే 61 సంవత్సరాలకు పెంచడం జరిగింది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు ఇంత ఆర్థిక వ్యవస్థ చిన్న బిల్లు చేసిపోయినప్పటికీ కూడా ఖర్చు తగ్గించుకొని రెవెన్యూ జనరేట్ చేసుకొని మరి ఈరోజు వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి మీకు అందరికీ తెలుసు. ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల జీతాలలో కోట పెట్టి రిటైర్ అయిన వరకు వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ప్రతిపాదించడం జరిగిందని చెప్పేసి మీకు అందరికీ చెప్తాను. 64 ఏళ్ళ బిల్లు పెంచవచ్చు. 55 నుంచి 61 ఆయన చేసి 61 నుంచి 64 చేసి మేము కూడా తప్పించుకోవచ్చు. కానీ వీళ్ళనే ముందరికి ఇంకా 3 సంవత్సరాలు కొనసాగిస్తే నిరంతర శ్రమ పడి ఎంతో మంది ఎగ్జామ్స్ రాసి పాస్ అయ్యి కొత్త ఉద్యోగాల గురించి, కొత్త యువకులు ఎంతో మంది ఉద్యోగాల గురించి వెయిట్ చేస్తా ఉన్నారు. మరి వారి పరిస్థితి ఏంటి? ఇంకా పెంచుకుంటూ పోతే వారికి ఉద్యోగాలు రాకుండా పోతాయి. కాబట్టి ఎంత కష్టమైనా సరే ఏదో విధంగా వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తాం, ఇచ్చి మళ్ళీ కొత్త యువతకు ఎవరైతే పరీక్ష పాస్ అయి వస్తా ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఏదైనా వాళ్ళు నష్టపోతారని చెప్పేసి ఈరోజు మరి పెన్షన్ చేయించకుండా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా ఉన్నామని చెప్పి చెప్తాము. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందులో వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి హయాంలో ఇందులో వస్తున్నాయంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు పేదల గురించి ఆలోచిస్తున్నా లేదా మేము అందరికీ సమర్పణ. గతంలో డబ్బులు పెట్టుకున్నారు, అల్లుడు సేవ బిడ్డ సేవ ఉన్నది, గొర్రెలు కట్టేయాలి, బర్రెడ కట్టేయాలి, ఏమో పెద్ద పెద్ద కథలు చెప్పి ఒక్క డబ్బులు పెట్టుకుని
కొన్ని పీపుల్ అలాట్ చేసి ఇక్కడ కూడా చేయలేదు. ఇంకా నాశనకం అలాంటిలో ఉండడానికి కూడా చాలా భయపడుకుంటున్నారు వాళ్ళు. అట్లాంటిది నేను చూస్తా ఉన్నాను. ఈరోజు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఇస్తే దానికి 3, 4 కొంతమంది ఇంకా డబ్బులు వేసుకుని కూడా మంచి పెద్ద విద్యార్థులు కూడా వస్తుంది. ఎందుకంటే మనకు 60 గజాల అంత లోపల కట్టుకోవాలని చెప్పేసింది. 600 ఎస్ఎఫ్టీ వస్తామన్నాం. డబుల్ బెడ్రూమ్, 2 బెడ్రూమ్లు, ఒక హాల్, ఒక కిచెన్, ఒక టాయిలెట్ ఇవన్నీ వస్తారు. మన దాంట్లో పూజ ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. నిజంగా చూసి అబ్బులు పడుతున్నాం. కొన్ని చోట్ల పోతే ఎంత బాగా కట్టుకున్నారంటే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా మనం ప్రోత్సహించాలి. కొంతమంది కట్టుకోలేదు. కట్టుకోని వారి ఇంకా కూడా మనం మాట్లాడినట్టుగా ఎవరైతే కట్టుకుంటామో ఎంపీలో పడేది అనంత ఉన్నా కూడా ఎంపీలో పడేది అనంత మీద వాటన్నింటిలో మనం పొగిలేరు శ్రీనివాస్ రెడ్డి గృహ శాఖ మంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి సమీక్ష చేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పడం జరిగింది. అని చెప్పి ఎంపీలో ఉన్నాయని జనంలోకి మార్చి తర్వాత అడగ ఉన్నలకు మాత్రమే తెలుగులో ఉన్నది మళ్ళీ ఎల్లకు మార్చి వాళ్ళకు కూడా త్వరలో ఇప్పుడు మనం ఎవరైతే కట్టుకోని లేకుండా మిగిలిపోయిందో ఆ ఇద్దరు కూడా మళ్ళీ వాళ్ళకి శాసన చేసిన కట్టుకునే వాళ్ళు. అది కాకుండా గతంలో ప్రజాపాలన దాంట్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎవరికైతే మొదటి విడతలో ఇల్లు రాలేదో ఆ మొదటి విడతలో ఇల్లు రాలేదో కూడా అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మళ్ళీ ఎందుకంటే సైట్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఎంపీఓ ద్వారా మీరు పంచాయత్ సెక్రటరీల ద్వారా అప్లికేషన్ పెట్టండి. ఎవరైనా అనుకుంటున్నారు మాకు గత ప్రభుత్వంలో ఆ పార్టీ మా పార్టీలో ఇస్తాం, ఈ పార్టీలో ఇస్తాం కాదు. ఎవరైనా బీమాలు ఉంటే పూర్ వారికి ఇల్లు ఇచ్చే విధంగా కృషి చేస్తా ఉన్నా. బీదోళ్ళందరికీ కూడా అవకాశం కల్పించే విధంగా మా అధికారులు కృషి చేస్తారు. పంచాయత్ సెక్రటరీలు కూడా మీరు ఎవరు బీదోళ్ళతో వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పేసి పార్టీ రైతుగా అందరినీ గుర్తిస్తే సెకండ్ విడతలో మళ్ళా 3,500 ఇల్లు మా ప్రభుత్వం ఇవ్వడానికి రెడీగా ఉందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తున్నాం.